చూస్తున్నారు తెలంగాణ సమాచార్. తెలుగు సినీ స్టార్ మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్పై దాడి చేసినందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎల్ఎండి కాలనీ హైదరాబాద్ హైవే రోడ్డుపైన కూర్చుని నినాదాలతో నిరసనగా రాస్తారోకో కార్యక్రమం టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా శాఖ కార్యకర్తలు అందరూ కలిసి మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలి, అరెస్టు చేసి జైలుకు పంపియాలని పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ పాల్గొన్నారు. అలాగే ఇంకా ఇతరత్ర కొన్ని ఛానల్లో పనిచేస్తున్న కెమెరామెన్లపై దాడి జరిగింది. అంతకు ముందు ఒక రోజు అంటే నిన్న కాకుండా మొన్న ఆ స్కూల్కి వెళ్ళినటువంటి సుమన్ టీవీకి చెందినటువంటి కెమెరామెన్ రిపోర్టర్ మీద దాడి జరిపిండ్రు. ఎలాంటి దాడి అంటే అది కూడా బౌన్సర్లని వాళ్ళు పిలుస్తున్నారు. మేమేంటంటే వేట కుక్కర్ని అంటే గూండాలను రౌడీల్ని ఇలా మోహన్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు. అవన్నీ పోలీసులకు కనిపించట్లేవా? ఈ పోలీసులకి ఏం చేస్తున్నారు? అతన్ని అట్లాగే వదిలిపెడితే రేపు సమాజానికి ప్రజలకి అందరికీ నష్టమే. ఎందుకంటే అతన్ని మతి భ్రమించి ఉన్నాడు. ఆ మతి భ్రమించి అతను ఏ క్షణం ఎవరికి ఏం చేస్తాడో తెలియదు. తన ఇష్టమే తన మీద బాధిండు అంటే సామాన్య ప్రజల పరిస్థితి. కనుక మా రిక్వెస్ట్ ఈ ప్రభుత్వాన్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేయించండి, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి అతను ట్రీట్మెంట్ చేయించండి. మోహన్ బాబుకి గత కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాగలేదు, చాలా ఆందోళనకరంగా ఉంది. కనుక అతన్ని వెంటనే కొద్ది రోజులు అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి సెక్షన్ల కింద అతనికి జైలు పంపిస్తేనే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము. మేము క్షమాపణ అవసరమే లేదు, మాకు అలాంటి వాళ్ళతో పట్టించుకో, మాకు కావాలని చర్య. ఏదో సెక్షన్ల కింద కేసు పెట్టిన 2-3 అంటున్నారు, అవి సరిపోవు. ఖచ్చితంగా ఇంకా సెక్షన్లు కఠినమైన సెక్షన్లు అతన్ని అమలు చేయాలి. చిన్న తప్పులు చేస్తే హైదరాబాద్లో మీరు కోటా చట్టం కింద దాని కింద అమాయకుల్ని మీరు ఇరికిస్తున్నారే. మరి ఇంత జనంలో ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఇవాళ ఈ సంఘటన నిన్నటి సంచలనం సృష్టించింది, దేశంలో చర్చనీయాంశమైంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారో నిరూపించుకోవాలి ప్రభుత్వం, పోలీసులు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమాత్రం పోలీసుల నిర్లక్ష్యం జరిగినా అతన్ని అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా మేము డీజీపీ ఆఫీస్ ముందు కూడా ధర్నాకు ఆందోళనకు పూనుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.